అందరికీ నమస్కారం. నా పేరు రమ. అనుకోని పెళ్ళి 55వ భాగం. రచయిత గీతాంజలి గారు. భూమి ఏం చేసినా లోక కళ్యాణం కోసమే చేస్తుందనే విషయాన్ని మీరు మర్చిపోయారంది భూమి. ఏంటో అంత లోక కళ్యాణం అన్నాడు అర్జున్. మీరు తెలివైన వాళ్ళే కానీ మరీ నా అంత తెలివైన వాళ్ళు కాదు అర్జున్ గారు అంది భూమి. అంగీకరించాం మేడం. మ్యాటర్ ఏంటో చెప్పండి. ఇప్పుడు పెళ్ళిళ్ళంటే ఎలా ఉండాలి? అతని చేతి వేలు తీసుకుని నెమ్మదిగా సవరిస్తూ అడిగింది. ఎలా ఉండాలి? చుట్టాలతో కలకల్లాడుతూ ఉండాలి అన్నాడు అర్జున్. మరి మాకున్న చుట్టాలెవరు? నేను అక్కడే ఉంటే ఈ ఇంట్లో మావయ్య ఒక్కడే మామిడి పండులాగా మగ్గుతూ కూర్చుంటాడు. అదే నేనున్నాననుకోండి, అటు నుండి ఇటు నుండి అందరూ వస్తారు, మీరు వస్తారు. అలా ఇల్లు సరదాగా హడావిడిగా ఉంటుంది. మావయ్యకి కొంచెం సరదాగా ఉంటుంది కదా అంది భూమి. అందరి గురించి ఆలోచిస్తావు, నా గురించి తప్ప. ఒక్కసారైనా నేను అక్కడికి వెళ్ళిపోతే ఆయన ఎలా ఉంటారో అని అనుకున్నావా అన్నాడు అర్జున్ ఉక్రోషంగా. నేను వెళ్తే వెనకే మీరు వస్తారని నాకు తెలుసు. అయినా పెళ్ళైపోయాక అంతా మీ గురించే కదా నేను ఆలోచిస్తానులేండి అని ముసిముసిగా నవ్వింది భూమి. నీకు తెలివితేటలు ఎక్కువైపోయాయే రాక్షసి అని అన్నాడు అర్జున్. మీరు ఇక్కడే ఉండిపోవచ్చు కదా అర్జున్ గారు అని అంది భూమి. తప్పదు కదా, అటు ఇటు షటిల్ సర్వీస్ చేస్తాంలేండి అన్నాడు అర్జున్. మాట తప్పరుగా అనుమానంగా చూసింది భూమి. మూసుకొని పడుకోపో అని కసిరి లైట్ ఆపేశాడు అర్జున్. ధను రీతుని పెళ్లి చేసుకుంటాడేమో అని కంగారుగా కార్ డ్రైవ్ చేస్తూ రిజిస్టర్ ఆఫీస్కి బయలుదేరాడు రోహన్. తను రిజిస్టర్ ఆఫీస్కి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడే ఉన్నారు గుణ వాళ్ళు. వాళ్ళని చూడగానే తన అనుమానం ఇంకా బలపడింది రోహన్కి. అన్నయ్య ఎక్కడ గుణ అన్నాడు రోహన్. లోపల సబ్ రిజిస్టర్ గారి దగ్గర ఉన్నారు చిన్నబాబు అన్నాడు గుణ. మరి మీరెందుకు బయటే ఉన్నారు? అన్నయ్య దగ్గరికి పదండి అన్నాడు రోహన్. మనమెందుకు బాబు అని అయోమయంగా చూశాడు గుణ. ఏం మాట్లాడుతున్నావు గుణ? అన్నయ్య పెళ్లి చేసుకుంటుంటే అని అసహనంగా చూసి లోపలికి వెళ్ళాడు రోహన్. ఏ నేనెందుకు నిన్ను పెళ్లి చేసుకుంటాను? చంపేస్తాను. నీకు నా గురించి తెలియదని పిచ్చి పిచ్చిగా అరుస్తోంది రీతు. అసలు తన మాటలే వినిపించినట్టుగా డాక్యుమెంట్ ఏదో వెరిఫై చేసుకుంటున్నాడు ధను. ఇదంతా సరిగ్గానే ఉంది అని లేచి రిజిస్ట్రార్ చేతిలో ఆ డాక్యుమెంట్ని పెట్టాడు. సైన్ చేయండి అని రీతు వైపు తోశాడు రిజిస్ట్రార్. ఏయ్, నేనెందుకు సైన్ చేస్తా? నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. నువ్వే గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యా అని కోపంగా అరుస్తూ ఉంది రీతు. ఏయ్, మూసుకొని సైన్ చేయవమ్మా అని పెన్ పట్టుకొని కోపంగా చూసింది లేడీ కానిస్టేబుల్. మీరు నన్ను కొట్టినా చంపినా నేను వీడిని పెళ్లి చేసుకొని పొగరుగా చెప్పింది సార్. ఇక ఈ అమ్మాయి వినలేదు అని తన మెడ మీద చెయ్యి పెట్టి బలవంతంగా నొక్కి పట్టుకొని సైన్ చేసింది లేడీ కానిస్టేబుల్. థ్యాంక్స్. ఆ పేపర్ తీసుకొని చిన్నగా నవ్వాడు ధను. యూ ఈడియట్, నువ్వు బలవంతంగా సైన్ చేస్తే నేను నీ పెళ్ళాన్ని అయిపోయినట్ట? నెవర్ అని చెప్పింది చెయ్యి విదిలించుకుంటూ. బొంగు, నేను పెళ్ళాంక కాదు కదా, పని మనిషిగా కూడా పెట్టుకోను. నాన్సెన్స్. ఇందాక నుండి ఏడుస్తున్నావు కదా, ఇప్పుడు పోయి ఏ ట్రైన్ కిందో బస్ కిందో పడి చావు. నీకంత ఛాన్స్ ఈ పోలీసులు ఇవ్వర్లే. బట్ థ్యాంక్స్ అని సైడ్ స్మెల్ చేసి వెళ్ళిపోయాడు ధను. ఏం మాట్లాడుతున్నావని విసుగ్గా చూస్తూ వెళ్ళిపోయింది రీతు. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక తల పట్టుకొని నించున్నాడు రోహన్. హాస్పిటల్కి వెళ్దామా ధను దగ్గరికి వచ్చి అడిగింది లేడీ కానిస్టేబుల్. పదండి అని అంటూ ఆవిడకి చెప్పి నువ్వెందుకు వచ్చావు రోహన్, ఇంటికి వెళ్ళు అని అన్నాడు ధను. డోర్ దగ్గర ఉన్న రోహన్ భుజం మీద చరిచి బయటికి వెళ్ళిపోయాడు. గాడ్, అసలు ఏమవుతోంది ఇక్కడ? నాకేమీ అర్థం కావడం లేదు అన్నాడు రోహన్. నువ్వు ఇంటికి వెళ్ళు, నేను పావుగంటలో వస్తానని వెళ్ళి తన కారులో హాస్పిటల్ వైపు వెళ్ళిపోయాడు ధను. ఆ వెనకే తన మనుషులు. శృతి, ఏం చేస్తున్నావు? ఇంట్లోకి వెళ్ళడమే అరిచేస్తూ కిచెన్లోకి వెళ్ళాడు ధను. స్వీట్ చేస్తున్నది కాస్త వెనక్కి తిరిగి కోపంగా చూసింది. ఆ చూపు తాకగానే వాయిస్ తగ్గించి మొహం అదోలా పెట్టాడు రోహన్. ఏమైంది? కళ్ళెగరేసింది. అన్నయ్య తనని పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ తనని వదిలేశాడు. ఏంటో నాకు అర్థం కాలేదు. మొహం చిన్నబుచ్చుకొని చెప్పాడు. మొద్దు మహాశయ అని తల మీద ఒక్కటి పీకింది శృతి. ఓయ్, నీకు అర్థమైతే చెప్పు, లేదంటే వదిలే, అంతేగాని ఇలా నన్ను హేళన చేయకు అన్నాడు రోహన్. బావగారు ఏమన్నారు? పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కంటాను అనలే అంటే అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు రోహన్. అంటే గిట్టే ఏం లేదు, బావగారు పిల్లల్ని అడాప్ట్ చేసుకోబోతున్నారు, అందుకే ఆ రీతుని లాక్కొని వెళ్ళారంది శృతి. నీకెలా తెలుసు? అయినా అడాప్ట్ చేసుకోవడానికి ఆ రీతు ఎందుకు? మొహం సీరియస్గా పెట్టి అడిగాడు రోహన్. ఇందుకు కాదు నిన్ను ముద్దు మహాశయ అని అనేది అని అతని తల మీద మొట్టికాయ వేసింది శృతి. మొన్న చెప్పారు కదా ఆడపిల్లని అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాను అని. అంటే సింగిల్ మగవాళ్ళకి ఇవ్వడం లేదని అంది. అవును, అందుకే సింగిల్ అమ్మాయిలకి ఆడపిల్లని అడాప్షన్కి ఇస్తారు కదా. అవును, అలా అడాప్ట్ చేసుకొని తీసుకొని వస్తారు.
నువ్వు నా తెల్లని తినడం ఆపేసి ఆ పాపని వెల్కమ్ చేయడానికి ఏమైనా చెయ్యి అని విసుక్కొని తోసేసింది రూమ్ నుండి బయటికి. నేనే మొద్దు మహాశయ కాదు, నేను యూజీ అని నీట్ పీజీ నీట్ 2 ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేశాను ఉక్రోషంగా చెప్తూ కళ్ళజోడు ముక్కు మీదకి జరుపుకున్నాడు రోహన్. సాధించావులే, కనీసం వెళ్ళి మామిడి తోరణాలైనా కట్టి హారతికి ప్లేట్ అయినా అరేంజ్ చేయి రోహన్, ఈడియట్ అని కసిరింది. నా బతుకు అని తనని తనే తిట్టుకొని మామిడి కొమ్మలు విరిచి దారం తీసి కొమ్మలు కట్టేసి వీధి గుమ్మానికి కట్టాడు రోహన్. థ్యాంక్స్ రోహన్, అడావిడిగా చెప్పింది శృతి. ఏంటి దీనికే కాదు, ఈ బెలూన్లు మొత్తం ఊది హాల్లో అంటించడానికి, త్వరగా ఆ పని కానీ. ఓకే అని బెలూన్లు ఊది నెమ్మదిగా స్టిక్ చేస్తున్నాడు రోహన్. కార్ సౌండ్ వచ్చినట్టుగా అనిపిస్తే కిచెన్ నుండి బయటకు వచ్చి చూసి అయ్యో వచ్చేశారు అంది శృతి. నేను ఇంకా సగం బెలూన్లు ఊదలేదు అని అయోమయంగా చూశాడు రోహన్. పర్లేదులే అని లేచి వెళ్ళి పాపని చూడు అని వీపు మీద తట్టింది. నువ్వు కూడా దా అని అన్నాడు రోహన్. తన చేతిని పట్టుకొని తీసుకుని వెళ్ళాడు. ధను చేతిలో తెల్లటి టవల్ మధ్యలో ఎర్రటి కాలు కనిపిస్తూ ఉంటే ఆశ్చర్యంగా చూసి ముందుకు వెళ్ళింది శృతి. రా శృతి, మన ఇంటికి మొదటి ఆడపిల్ల, దా వచ్చి తీసుకో అని తన చేతిలో పెట్టాడు ధను. ఇంత చిన్న పిల్ల ఎలా బావగారు అని ఆశ్చర్యంగా అడిగి తీసుకుని చూసింది. అరే ఎంత అందంగా ఉందో, ఆ కళ్ళు చూడండి బావగారు, గుండ్రంగా ఎంత పెద్దగా ఉన్నాయో, అబ్బా రోహన్ చూడు అని ఎగ్జైట్ అయ్యింది శృతి. అన్నయ్య పాప చాలా బాగుంది అన్నాడు రోహన్. కదా చూడగానే అమ్మ గుర్తొచ్చిందిరా అన్నాడు ధను. అవునా అని రోహన్ అంటున్నప్పుడే హారతి ప్లేట్ పట్టుకొని వచ్చింది. ఇద్దరికీ దిష్టి తీసి రండి అని లోపలికి తీసుకొని వెళ్ళింది శృతి. అప్పుడే హాల్లో అంతా డెకరేట్ చేస్తున్నట్టుగా ఉండడంతో నవ్వి చాలా చేసేసావుగా అని రోహన్ భుజం మీద తట్టాడు. ఇంకా లేదన్నయ్య, ఇట్స్ ఓకే, పేరు పెట్టాక వెల్కమ్ సెరమనీ గ్రాండ్గా చేద్దామన్నాడు రోహన్. గ్రాండ్గా కాదు రోహన్, శాస్త్రోక్తంగా చెయ్యాలి, పిల్లలు వాళ్ళు అని పాయసం బౌల్ అందరికీ ఇచ్చింది శృతి. సరే రెండూ చేద్దామన్నాడు రోహన్. అన్నా మేం కూడా ఎత్తుకుంటామంటూ ధను వెనకే తిరుగుతున్నాడు గుణాతో సహా అందరూ. కానీ వాళ్ళని ముట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా పరుగెత్తి పట్టుకుని వెళ్ళిపోయాడు ధను. అబ్బా గుణ, బావగారు మన మధ్యనేగా పెంచుతారు, మీరు పరిగెత్తడం ఆపి వెళ్ళి పంతులు గారితో మాట్లాడి ముహూర్తం పెట్టించి తీసుకుని రండి, అది చేసొస్తే ఇంకా 1,00,000 పనులున్నాయి అని అందరినీ పంపించి ధను రూమ్ డోర్ కొట్టింది శృతి. రా శృతి అన్నాడు ధను. రీతు అని కాస్త తటపటాయించి అడిగింది. నెలకి ఒకసారి తనకి పోలీస్ చెకప్ ఉంటుంది. ఈ నెల చెకప్లో బిడ్డ తన దగ్గర లేదు కాబట్టి తను జైల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నెల రోజుల పాటు ఎంత దూరం పరిగెడుతుందో పరిగెత్తని, ఆ తర్వాత శ్రీకృష్ణ జన్మస్థలానికేగా అన్నాడు ధను. ఆ మాట వినగానే ఆశ్చర్యంగా చూసింది ధను వైపు. పేరుకి గూండా గాని తెలివితేటలు అమోఘం, ఎక్కడికక్కడ చెక్ పెట్టగల సమర్థుడు, ఎందుకు తన జీవితాన్ని అనవసరమైన చెత్తతో నాశనం చేసుకున్నాడో అనుకుంది శృతి. తన మనసులో మాటలు విన్నట్టే తప్పలేదు శృతి. ఆ రోజు నేను కత్తి పట్టకపోయి ఉండుంటే ఈరోజు నేను కానీ రోహన్ కానీ బ్రతికి ఉండేవాళ్ళమే కాదు. నా తమ్ముణ్ణి కాపాడేందుకు నేను రాక్షసుని అయినా పర్లేదనుకున్నాను, అయ్యాను. ఇప్పుడు రాక్షసుడిని కాస్త రక్షకుడిగా మారిపోయాను. నా బిడ్డకు, ఆ కుటుంబానికి అని శృతి వైపు చూసి జాగ్రత్తగా చూసుకుంటాను అని అన్నాడు ధను. తప్పకుండా బావగారు అని చిన్నగా నవ్వి పాయసం బౌల్ చేతిలో పెట్టి నేను స్నానం చేయిస్తానివ్వండి అంది. వద్దు అని శృతిని ఆపి ఈ పిల్ల ఆలనా పాలన అంతా నాదే, తప్పుగా అనుకోవద్దన్నాడు ధను. స్నానం అది మీరెలా చేస్తారు బావగారు, పిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, మీరు మనుషులతో బిహేవ్ చేసినట్టు పిల్లలతో బిహేవ్ చేస్తారేమో అని నవ్వింది చిన్నగా. కదా అని ఆలోచిస్తూ మన హాస్పిటల్లో ఉన్న ఆయమ్మను పిలిపించి నలుగు పెట్టించి శృతి, గౌన్ కొనుక్కొని వస్తాను, బయటికి తీసుకొని వెళ్తా అన్నాడు ధను. ఇంత చిన్న పిల్లలకి గౌన్లేంటి అని ఆశ్చర్యంగా అనుకుంటూ కొత్త కదా, ఆయనకి ఇంకా ఏం తెలియదులే అని తనకి తనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది శృతి. అయినా బయట వాళ్ళు ఎందుకు అని వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి రమ్మని చెప్పింది శృతి. కాటన్ ఫ్యాబ్రిక్లో బట్టలు తీసుకొని వచ్చాడు ధను. అప్పటికే శృతి వాళ్ళ అమ్మగారు స్నానం చేస్తుంటే బయట కూర్చొని ఆ పాప కోసం ఎదురు చూస్తూ అర్జున్కి ఫోన్ చేశాడు. చెప్పండి ధనుంజయ్ అన్నాడు అర్జున్. ఈరోజు ఈవినింగ్ మిమ్మల్ని అభినయ్ గారిని కలవాలి, మీ ఇంటికి రానా అన్నాడు ధను. లేదు, భూమి అమర్ దగ్గర ఉంది, అక్కడికి వచ్చేయండి, నేను అక్కడే ఉంటాను ఈవినింగ్ అని అన్నాడు అర్జున్. డన్ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఓకే అని కాల్ కట్ చేశాడు అర్జున్ కూడా. స్నానం చేసి టవల్లో చుట్టి పాపను తీసుకొచ్చి ధను చేతికిచ్చి లక్షణంగా ఉంది పాప అన్నారు శృతి వాళ్ళ అమ్మగారు. చాలా థ్యాంక్స్ అని ఆవిడకి చెప్పి గౌన్ వేసి దేవుడి దగ్గరకు తీసుకుని వెళ్ళాడు ధను. ఒక్కోసారి మనం బ్రతకడానికి మనకి ఒక ఆశాకిరణం కావాలి, మీ బావగారికి అది దొరికింది, సుఖాంతం అతని జీవితం అన్నారు శృతి వాళ్ళ అమ్మగారు. అదేంటమ్మా, ఆయన కూడా మనలాంటి మనిషేగా, ఆయనకి మాత్రం పెళ్ళొద్దా, ఒంటరివాణ్ణి చేసి అలా వదిలేస్తామా
అంది శృతి. చిన్నపిల్లల్లా మాట్లాడకు శృతి. అందరూ పెళ్ళి పిల్లల కోసమే బ్రతకరు. ఎవరి జీవితానికి వాళ్ళకి ఒక అర్థం ఉంటుంది. ఎవరైనా అనుకుంటారా, రౌడీ షీటర్లాగా ఎన్ని రోజులు బ్రతికిన మనిషి ఒక హాస్పిటల్ పెట్టి రోజుకు కొన్ని వందల మందికి నిమిత్త ఛార్జీలతో వైద్యం చేయిస్తూ అసలు తనకి ఏమాత్రం సంబంధం లేని ఒక ఆడబిడ్డను తెచ్చి పెంచుకుంటాడని? అదే శివుని లీల. నీ జీవితానికి మార్గం ఒక ఆడదిక్కు లేని ఇంటికి కోడలిగా వెళ్ళి ఆ ఇంటిని సరిదిద్దడంలో, అతని జీవితానికి మార్గం ఎవ్వరూ లేని ఆ ఆడబిడ్డకు అన్నీ తనే అయ్యి బ్రతకడంలోనే ఉంది. ఇంకా పెళ్ళంటావా? అందరికీ అది అవ్వాలని లేదు. పెళ్ళి లేకపోతే జీవితం ఏమీ ఆగిపోదు. అతనిష్టం, అతని తలరాత, అంతే. నువ్వు దాని గురించి ఆలోచించకు. ఈ ఆడబిడ్డ నీ కూతురితో సమానంగా పెంచుకో. నిజానికి చెప్పాలంటే నీ కూతురి కన్నా ఎక్కువగా చూసుకో. అప్పుడే నీకు, నీ భర్తకి, నీకు పుట్టబోయే బిడ్డలకు కూడా మంచిదని తలనిమిరి నేను వెళ్ళొస్తా అన్నారు ఆవిడ. ఉండు, సాయంత్రం ఉండి వెళ్దు గాని, ఎండ అసలే అని ఆవిడ్ని ఆపి లోపలికి పంపించింది శృతి. కళ్ళు మాత్రం చక్రాల్లా తిప్పి చుట్టూ చూస్తోంది పాప. నేను చేసిన పాపాలు ఏవీ నా బిడ్డకి తగలొద్దు, నా కుటుంబానికి తగలొద్దు. అంతకంటే నిన్నేం కోరుకోను శివయ్య అని మొక్కుకొని లేచాడు తను. బావగారు కాఫీ. బయటికి వెళ్తున్న తన్ని చూసి పిలిచింది శృతి. వద్దమ్మా, భోజనానికి కూడా రాను అని తనకి చెప్పి పాపని ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఇద్దరికీ కలిపి సీట్ బెల్ట్ పెట్టేసి కార్ తీసి అమర్ ఇంటి వైపు పోనిచ్చాడు. అమర్ ఇంటి దగ్గరికి వచ్చినప్పటికే బయటే ఆవుకి అన్నం పెడుతూ నుంచుంది భూమి. భూమిని చూసి కార్ సైడ్ చేసి దిగాడు ధను. కార్ ఆగిన సౌండ్కి ధనుని చూసి ఆయన లోపలున్నారు అంది భూమి. నేను మీకోసమే వచ్చాను అన్నాడు ధను. నా కోసమా? కళ్ళు చిట్లిని చూసింది. లోపలికి పదండి, చెప్తాను అన్నాడు ధను. అని ఆవు వీపు నిమిరి మళ్ళీ రేపు ఇదే టైంకి వచ్చాయి, నీకోసం అరటిపళ్ళు తీసుకొస్తా అని లోపలికి వెళ్ళింది భూమి. అర్జున్ గారు, ఆయన వచ్చారు అని అంది భూమి. ఆయన? అదే ఆయన. కళ్ళు తిప్పింది. ఓహ్ ధనుంజయ, అని భూమి అంటున్నప్పుడే పాపని కార్లో నుండి తీసి బయటకు వచ్చాడు ధను. నేను అతని కాఫీ తీసుకొస్తా అని కిచెన్లోకి వెళ్ళింది భూమి. ఇంట్లోకి వెళ్ళేసరికి ధూపపు పొగ తగిలేసరికి అందులో పొద్దున్నుండి ఏమీ తినకపోవడంతో కెవ్వున అరిచి ఏడ్చింది పాప. అయ్యో ఎవరి బేబీ అంటూ లేచి దగ్గరికి వెళ్ళాడు అర్జున్. ఎవరండి ఆ ఏడుపు అంటూ కిచెన్ నుండి బయటకు చూసింది భూమి. ఏం చేయాలో తెలియక భుజాన వేసి ఆడిస్తున్నాడు ధను. ఆ వెనుకే చేతులు ఊపి ఏదో చేసి ఆ పిల్లని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అర్జున్. అయ్యో అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాపను తీసుకొని భుజాన వేసుకొని కాసేపు అటు ఇటు ఆడించి పొట్ట మీద చెయ్యేసి నిమిరింది భూమి. లోపలికి వెళ్ళిపోయిన కడుపు చూసి కోపంగా ధను వైపు చూస్తూ కిచెన్లోకి వెళ్ళి పాలు మరిగించి చల్లార్చి గ్లాసులో పోసి స్పూన్ పట్టుకొని ఒళ్ళో వేసుకొని నెమ్మదిగా తాగిపించింది భూమి పాపకు. తాగుతూ భూమిని చూసి నవ్వుతోంది బోసిగా ఆ పాప. ఆకలి తీరిందా అని అడిగి పాప మూతి తుడిచి భుజాన వేసుకుంది భూమి. భూమి బుగ్గల్ని తన బుగ్గలతో నిమిరి తన చిట్టి చేతులతో చెంపల మీద పెట్టింది పాప. అమ్మో ఎంత ప్రేమో అని అంటూ ముద్దు చేసి పడుకోబెట్టింది సోఫాలో భూమి. గోడకు ఆనుకొని ఎగాదిగా ఇద్దరి వైపు చూసింది భూమి. కథ ఇంకా ఉంది. మరి ధను తీసుకొచ్చిన ఈ పాప ఎవరని అడిగితే భూమికి ఏం సమాధానం చెప్తాడు ధను? మరి అది విని అర్జున్ భూమిలు ఎలా రియాక్ట్ అవుతారు? ధను మారిపోయాడని భూమి నమ్ముతుందా? మరి భూమి అమర్లని రాజరథం సందీప్ల బారి నుండి అర్జున్ ధనులు ఏ రకంగా కాపాడబోతున్నారు? అమర్ వైష్ణవిల పెళ్ళి ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుందా? మరి రీతుకి బుద్ధి వచ్చినట్టేనా? తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.